ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బోరుగడ్డ లీక్ సంచలనం సృష్టిస్తున్నాయి. పోలీసులు అతనికి చేసిన రాజమర్యాదల రచ్చ చల్లారుతున్న సమయంలో మరో వీడియో బయటకు వచ్చింది. ఇప్పటికే అనిల్ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరును జిల్లా ఎస్పీ ఖండించిన ఆయన విషయంలో వెలుగులోకి వస్తున్న వీడియోలు మళ్లీ కొత్త చర్చకు దారితీశాయి. మొత్తంగా పోలీసు వ్యవస్థ పనితీరు మీదే ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అసలు బోరుగడ్డ విషయంలో పోలీసులకు ఎందుకింత పక్షపాత వైఖరి? అతను ప్రజాప్రతినిధి కాదు, సమాజ సేవకుడు అనే పదం ఆయనకు అస్సలే సూటవదు. పోనీ అధికార పార్టీ నాయకుడా అంటే అదీ లేదు. వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వ్యక్తి, అప్పటి ప్రతిపక్ష నాయకులపై ఇష్టానుసారంగా నోరు పారేసుకున్న మనిషి. జనంలో ఏమాత్రం పేరు పలుకుబడి లేని ఇలాంటి వ్యక్తి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతేకాదు, ఆయన వ్యవహారంలో రోజురోజుకు బయటకొస్తున్న వీడియోలు చూస్తుంటే ఈయన విషయంలో పోలీసులు ఎందుకింత మర్యాదగా వ్యవహరించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సామాన్యులకు న్యాయం చేయమంటే వెయిటింగ్ లిస్టులో పెట్టే పోలీసులు బోరుగడ్డ అనిల్ కు మాత్రం పోలీస్ స్టేషన్లో సకల సౌకర్యాలు కల్పించారు. కొత్తగా లీక్ అయిన మరో వీడియో పైన వివాదం రాజుకుంది. పోలీసులు ఎక్కడైనా కనబడితే సరదాగా అక్కడ మామలున్నారంటూ చెబుతూ ఉంటారు జనం. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా అదే చేసినట్లనిపిస్తోంది. రాత్రిపూట తన మేనల్లుడిని పోలీస్ స్టేషన్ కు పిలిపించుకుని సరదాగా పోలీస్ మామల్ని పరిచయం చేశారు. అల్లుడిని కాసేపు తన పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పారు. బోరుగడ్డ అనిల్ ఆదేశాల్ని పోలీసులు తూచా తప్పకుండా ఎలా ఫాలో అయ్యారో చెప్పే వీడియో ఇది. గుంటూరు జిల్లా ఆరండల్ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 26 నాటి సీసీ ఫుటేజ్ ఇది. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే రెస్టారెంట్ లో బిర్యానీ, పోలీస్ స్టేషన్ లో మర్యాదలు చేసిన వీడియోలు లీక్ అయి పోలీసుల వైఫల్యం బయటపడి రచ్చ రచ్చయింది. ఇప్పుడు మేనల్లుణ్ణి పక్కనే కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పిన వీడియో వివాదాస్పదంగా మారింది. పేపర్ అడిగి తీసుకుని దానిపై ఏదో రాయించుకున్నట్టు కూడా ఆ వీడియోలో కనిపిస్తోంది. దాంతో అసలు ఆ సమయంలో అనిల్ మేనల్లుడిని పోలీస్ స్టేషన్ లోకి ఎలా అనుమతించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ ని గెస్ట్ హౌస్ లా మార్చేశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా వారి వైఖరిలో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ప్రజలకు కూడా పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ వ్యవహారమంతా పోలీసు వ్యవస్థ పనితీరు మీదే ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి.